అశోక్ రెడ్డి ఒక ఎంబీఏ చేసుకుని ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటా 1,50,000 2 లక్షల నెలకి జీతం వస్తుంటే అవి మానేసి సినిమాల మీద ప్యాషన్తో ఈ సినిమా తీస్తానికి వచ్చి సినిమా తీసి ఒక 4-5 రోజుల నుంచి చూస్తున్నా అతను పడుతున్న కష్టం, రిలీజ్ చేస్తానికి పడుతున్న కష్టాలు. సినిమా తీయటం అంటే ఇట్లా ఉంటుందా అని ఇప్పుడు అర్థమైంది. అంటే ఇతనికే కాదు, ఈ రోజుల్లో ఈ టెక్నాలజీ మారిపోయినాక చాలామంది మంచి ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఇలా సినిమాలు తీసి చేయడానికి కష్టాలు పడి, కంప్లీట్ చేయడానికి కొంతమంది కష్టాలు పడి, కొంతమంది కష్టపడి రిలీజ్ చేద్దాం అనుకుంటే థియేటర్లు దొరక్క రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. బేసిక్గా సినిమా తీయటం అనేది ఇవాళ టెక్నాలజీ ప్రకారం చాలా ఈజీ, కానీ దాన్ని రిలీజ్ చేయటం, దాన్ని కంప్లీట్ చేయటం, దాని టెక్నాలజీ తెలుసుకోవటం చాలా కష్టం. ఎంతో కొంత సినిమా మీద అవగాహన లేకుండా రావటం వల్ల ఈ ఇబ్బందులన్నీ ఎదురవుతూ ఉంటాయి. సో నేను ఈ వచ్చే విద్యావంతులందరికీ, సినిమా మీద ప్యాషన్ నుండి వచ్చే వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే, ముందు సినిమాల గురించి తెలుసుకోండి కొంచెం. హౌ టు మేక్ ఏ ఫిలిం, వాట్ ఈస్ ఫిలిం ఛాంబర్, వాట్ ఈస్ ప్రొడ్యూసర్ కౌన్సిల్, వాట్ ఈస్ వాట్, అసలు సినిమా ఎలా తీయాలి, రిలీజ్ చేయాలంటే ఎవరిని కాంటాక్ట్ చేయాలి, పబ్లిసిటీ ఎలా చేయాలి, ఇవన్నీ తెలుసుకుంటే అవుతుంది. ఓ ఫేస్బుక్లోనో లేకపోతే ట్విట్టర్లోనో 2 ట్వీట్లు చేసి 2 ఫేస్బుక్లో మెసేజ్లు పెట్టేస్తాను సినిమాలు ఆడతాయి అనుకునే భ్రమలో నుంచి బయటికి రండి. ఏదో ఒక హృదయకాలయం, ఒక బాహుబలి ఆడుండొచ్చు, ప్రతి సినిమా ఆడదట్లా. సో నేను ట్రై చేసే ప్రతిఘటన ఆడుతున్నామని ఫేస్బుక్ నిండా పెట్టి ఎవడు రాలే థియేటర్కి. సో అవి కాదు కావాల్సింది, మనం సినిమా పర్ఫెక్ట్గా తీయటం, సినిమా అంటే ఏంటి అనేది, సినిమాని ఎలా ప్రమోట్ చేయాలని తెలుసుకోవాలి. ఎందుకంటే చూస్తుంటే బాధ వేస్తుంది, ఈ పిల్లలు మంచి భవిష్యత్తు ఉన్న పిల్లలు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఈ సినిమా ఇటువంటి సినిమా కాదు, సినిమాలు తీసి వాళ్ళ ప్యాషన్తో ఎలా బయటపడాలో తెలియక అప్పులు ఊబిలో ఇరుక్కుపోతున్నారు. సో వీళ్ళందరినీ బయటకు వేయటం మన వల్ల కాదు, ఏ ఒక్క వ్యక్తి వల్ల కానీ, ఏ ఒక్క ఆర్గనైజేషన్ వల్ల కానీ కాదు, వాళ్లే కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం అంతనే ఉంది. సో ఇదే నేను చెప్పింది ఏంటంటే, మొత్తం ఇవాళ వస్తున్న కుర్రవాళ్ళ నేపథ్యాన్ని గురించి చెప్పాను. ఇవాళ సినిమాకి వస్తే ఒక కొత్త కాన్సెప్ట్, ఓ స్త్రీ రేపు ఒక 20 ఏళ్ల కింద మాకందరికి గుర్తే ఉండే ఉంటుంది. అన్ని ఊళ్ళల్లోనూ రాసి, కొన్ని ఊళ్ళు కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ప్రతి గోడ మీద ఓ స్త్రీ రేపురా అని రాసేవారు. ఆ స్త్రీ దెయ్యమే ఇంట్లోకి వచ్చేస్తుంది అది ఇదని భయపెట్టేవారు. సో ఆ నేపథ్యంలో సినిమా తీశాడు, కొత్తగా ప్రజెంట్ చేస్తానికి ప్రయత్నం చేశాడు. అతని వరకు అతను సాటిస్ఫై అయ్యాడు. మేము చూసిన మా బొట్టి వాళ్ళకి కూడా పర్వాలేదు అనిపించింది. సో రేపు మీరు కూడా చూసి, నేను ఇందాక చెప్పిన నేపథ్యంలో ఎంత కష్టపడి సినిమా తీస్తున్నారు ఈ పిల్లలంతా, వీళ్ళని మనం ఎంకరేజ్ చేయాల్సిన బాధ్యత ప్రేక్షకులుగా మనందరికీ ఉంది. సో మనం ఎంతో కొంత ఎంకరేజ్ చేద్దాం. రిలీజ్ చేసి రేపు రిలీజ్ అవుతుంది, 11వ తారీఖు రిలీజ్ అవుతుంది. మీరందరూ చూసి ఈ సినిమాని, ఇలాంటి పిల్లల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. ఓ స్త్రీ రేపురా, మీ ఇంటి గోడల మీద రాసుకునే దెయ్యం రాదు. సో ఇది మనం చాలా కాలం నుంచి 1980s నుంచి వింటున్న పదం. సో మన తాతల తరం, మన నాన్నల తరం, ఈ తరం కూడా చాలామంది ఈ పదాన్ని గోడల మీద రాసుకుంటూ ఉంటున్నారు. ఏంటంటే దెయ్యం వస్తుంది, అది రాస్తే దెయ్యం వెళ్ళిపోద్ది, రేపు వచ్చిద్ది, రేపు వెళ్ళిపోద్ది అనే కాన్సెప్ట్ మీద మేము సినిమా కూడా చేయడం జరిగింది. సో ఇది మార్చి 11th రిలీజ్కి ప్లాన్ చేశాము. సో రిలీజ్ అవుతుంది ఈ మార్చి ఈ శుక్రవారం. సో మీరందరూ తప్పకుండా చూసి ఆదరిస్తారని అనుకుంటున్నాం. సో ఇది ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఈ హర్రర్ సినిమాలన్నిటికీ ఒక ట్రెండ్ సెక్టర్గా నిలుస్తుంది. ఎందుకంటే ఒక దెయ్యమే ఒక కథ చెప్తుంది, ఆ దెయ్యం మీద మోపబడిన అబంధాన్ని ఒక స్త్రీ ఎలా నిరూపించుకుంటుంది అనేదే కథ ఉంటుంది. సో మీరందరూ చూసి చాలా ఆదరిస్తారని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. గాంధీ
ఈ మూవీలో హీరో క్యారెక్టర్ చేశాను. ఈ మూవీ మార్చ్ 11న రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కొంచెం నేను చూశాను, నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. జీవి గారు మంచి ఆర్ఆర్ ఇచ్చారండి, మంచి మ్యూజిక్ ఇచ్చారు. అశోక్ రెడ్డి చేసిన హార్డ్ వర్క్ ఖచ్చితంగా థియేటర్స్ పెరుగుతాయండి. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా మీడియా వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు. మేము చేసిన సినిమా ఓస్తిరి రేపురా, ఇందులో నేను వన్ ఆఫ్ ద హీరోగా చేశానండి. మాకు మీ అందరు బ్లెస్సింగ్స్ కావాలి. ఎంతో కష్టపడి అందరం కొత్త టెక్నీషియన్స్, ఎంతో అంటే చాలా అనుభవం ఉన్న టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. ఎక్కువ మంది న్యూ టీం ఉన్నామండి. మీ అందరి సపోర్ట్ మాకు కావాలి. మ్యూజిక్ డైరెక్టర్ ఘంటసాల విశ్వనాథ్ గారు, మా డైరెక్టర్ అశోక్ రెడ్డి గారు, కొరియోగ్రాఫర్స్, సెట్ అసిస్టెంట్స్ అందరూ ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి చేశారు. నటీనటులు అందరూ కూడా చాలా కష్టపడి చేశారు. మాకు మీ మీడియా సపోర్ట్ కావాలి. అండ్ ఈ మార్చ్ 11న రిలీజ్ అవుతుందండి. అసలు ఓస్తిరి రేపురా అనేది 20 ఏళ్ల క్రితం ఏం జరిగింది, అప్పుడు జరిగినవన్నీ నిజాలా అబద్ధాలా, వీటన్నిటినీ మీ ముందుకు తీసుకొస్తుంది. మార్చ్ 11న రిలీజ్ అవుతున్న మా సినిమాని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీలో నేను ఒక మంచి రోల్ ప్లే చేశాను. ఫస్ట్ అశోక్కి చాలా చాలా థ్యాంక్స్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ ఇది చిన్న సినిమా అని అందరు లైట్ తీసుకోకుండా ప్లీజ్ మా హార్డ్ వర్క్ని మీరు గుర్తించి అందరూ మూవీ చూసి మాకు బ్లెస్సింగ్స్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఈ మూవీలో మ్యూజిక్ చాలా బాగుంటుంది. అండ్ స్పెషల్లీ ఆర్ఆర్ ఎఫెక్ట్స్ కానీ ఘంటసాల గారు చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. అండ్ అశోక్ గారికి ప్లీజ్ మీరు బ్లెస్ చేయండి ఆయన హార్డ్ వర్క్ని. అంటే అందరూ యూత్ టీమ్ అనమాట, అందరూ చాలా కష్టపడి చేశారు. ప్లీజ్ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శృతి. ఇది నా ఫస్ట్ మూవీ. ఓస్త్రి రేపురాలో నేను కళ్యాణి అనే క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ మూవీ ఆర్ఆర్ అదిరిపోతుంది. మేము నిన్నే చూసాము. ఈ మార్చ్ 11న రిలీజ్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి థియేటర్స్లో చూడండి, చాలా బాగుంటుంది. మీ అందరికీ నచ్చలబడే మొత్తానికైతే 11కి రిలీజ్ అవుతుందండి. సో మీరు అందరూ చూసి తప్పకుండా ఆదరిస్తారని చెప్పి, అంటే ఒక చిన్న సినిమా అని చెప్పి ఒక చిన్న చూపు చూడుకోకుండా, సో అన్ని సినిమాల్లాగే దీన్ని కూడా మంచి ప్రచారం కల్పిస్తారని చెప్పి మీడియా వారందరినీ కోరుకుంటున్నాను. అండ్ సో ఒక మంచి కాన్సెప్ట్తో వస్తున్నాము. అంటే ఒక నిజామా కల్పితమా అన్న ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఈ సినిమా వస్తుంది. సో ఈ సినిమాకి మ్యూజిక్ చేశాను. సో ఈ సినిమాకి పనిచేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. సో అశోక్ రెడ్డి చాలా కష్టపడి హానెస్ట్గా సినిమాని తీశాడు. సో దీంట్లో ఆర్టిస్టులు కానీ, రైటర్ డైలాగ్ రైటర్ పవన్ రచపల్లి కానీ, లిరిక్స్ కానీ, సుభాష్ నారాయణ కానీ అన్నీ చాలా నీట్గా కుదిరాయి. సో ఈ సినిమాని అందరూ చూసి బ్లెస్ చేసి ఇంకా ఈ డైరెక్టర్ ఇంకా సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అంటే ఆ పేరుకున్న ఇంపార్టెన్స్ నాకు అర్థమైంది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు డైరెక్టర్ అశోక్ గారు అండ్ ఎంటైర్ టీమ్. ఈ మూవీని ఖచ్చితంగా మీరందరూ ఆదరించి మీడియా పర్సన్స్ మీరు ఒక చిన్న సినిమాని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ